నాకన్నా పెద్ద హిందుత్వాన్ని ఫాలో చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అనేది ఊరికే మీడియాలో వచ్చి కెమెరాల ముందు అరిచేవాళ్ళు కాదు. ఓకే, నేను ఏం చేస్తానో నేను చేసే యాక్టివిటీసు నేను చెప్పుకోను. ఎంతమందికి తెలుసు నేను ఆర్ఎస్ఎస్తో నాకు బాగా క్లోజ్ లింక్స్ ఉన్నాయని? ఎవరో జర్నలిస్ట్ మీకు తెలుసా? 25 సంవత్సరాలుగా వాళ్ళ యాక్టివిటీస్లో నేను పాల్గొంటానని మీకు తెలుసా? యూ డోంట్. ఐ డోంట్ వాంట్ టు టెల్. ఎందుకు చెప్పాలి? నేను ఐఎమ్ ఎ ప్రౌడ్ హిందూ. నేను నా దేవుడిని ఎలా చూపించాలో నాకు తెలుసు. ఓకే, రెండోది ఇంకోటి చెప్తాను, చాలామంది అడుగుతున్నారు. పార్వతీదేవి నుదుటిన బొట్టు లేదు, కుంకుమ లేదు, అది ఇది అన్నారు. నేను చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇక్కడ గుడికి మీరు సోమేశ్వరనాథ్ టెంపుల్ జ్యోతిర్లింగం అక్కడికి వెళ్ళినప్పుడు శివుడి లింగం ఉంటుంది, వెనకాన పార్వతీదేవి ఉంటుంది. అక్కడ వాళ్ళు కుంకుమ పెట్టరు. దానికి ఒక రీజన్ ఉంది. నార్త్లో కుంకుమ ఎక్కువ పెట్టరు, అంటే చాలా గుళ్ళలో పార్వతీదేవికి కుంకుమ పెట్టరు. దానికి వాళ్ళ కారణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక కారణం చెప్పుకుంటూ వెళ్ళలేను కదా. రెండోది, నేను కథ రాసుకున్నప్పుడు పార్వతీ పరమేశ్వర్లు నా మదర్ అండ్ ఫాదర్. నా మదర్ ఫాదర్ మిడిల్ ఏజ్లో ఎలాగుంటారు, నేను ఎలా చూశాను, వాళ్ళు చిలిపిగా ఉంటారు. భూ ప్రపంచంలో కాదు, యూనివర్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లవ్ స్టోరీ పార్వతీ పరమేశ్వరులది. ఎంతమందికి తెలుసు అది?